ఎంబీకే న్యూస్ కు స్వాగతం. వార్తలు చదువుతున్నది మోహన్ లాల్. దేశానికి వెన్నెముక అయిన రైతుల పొలంలోనే సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లి ఉన్నత పాఠశాల విద్యార్థులు 79వ జాతీయ జెండా వందనం చేశారు. 10 మందికి అన్నం పెట్టే రైతుల కష్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని ప్రత్యేకంగా రైతుల పొలంలో జెండా వందనము ఏర్పాటు చేశామని సూర్యాపేట జిల్లా పీఈటీ సంఘ అధ్యక్షులు ఈ మల్లేష్ అన్నారు. కార్యక్రమంలో పాఠశాల పేరెంట్స్ కమిటీ చైర్మన్ మేకల సునీత రాంబాబు, విద్యార్థులు, స్వచ్ఛంద సేవ కార్యకర్తలు పాల్గొన్నారు. వ్యవసాయం చేసుకుంటుండు మరి కట్టెల రాంబాబు గారు మరి మీకు ఏమనిపిస్తుంది? వ్యవసాయం చేస్తుంటే నీకు ఏమనిపిస్తుంది? పర్లేదు సార్, చాలా ఆనందంగా ఉంది. ఓకే, 10 మందికి అన్నం పెట్టే రైతు నేను ఒక్కనే బ్రతకడం కాదు, 10 మందికి నేను అన్నం పెడుతున్నా అనేటువంటి భరోసాని ఇస్తున్నాడు. ఈ రోజు ఒక ఎంప్లాయీ ఉంటే, ఒక ఉద్యోగి ఉంటే కేవలం తన కుటుంబాన్ని మాత్రమే పోషించుకుంటుడు తప్ప ఈ రోజు రైతు ఈ భారతదేశంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నా యొక్క రైస్ నేను పంపిస్తున్నా. మరి దయచేసి రైతు కూడా మరి చాలా బాధలు ఉన్నాయండి. చూడండి ఎంత లోతు దిగబడుతుందో చూడండి. ఈ దిగబాటులో కూడా ఆడవాళ్ళను కూడా పని చేయించుకుంటూ మరి ఇక్కడ చేస్తున్నాడు. మరి రాంబాబు గారు, మరి ఈరోజు స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ఏం తెలియజేస్తున్నారు మీరు జనానికి, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏం తెలియజేస్తున్నారు? ప్రతి రైతు కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి సార్. ఓకే, ఇబ్బందులు ఉన్నా కానీ కష్టపడి దేశానికి కొద్దిగా తన వంతు సాయంగా రైతు కష్టపడుతుండు. ఓకే, అంటే ఈ దేశానికి పట్టుకొమ్మలు రైతులే, రైతు లేకపోతే మనకి ఏది లేదు అనేటువంటి ఉద్దేశంతో ఆ రాంబాబు గారు చెప్తున్నారు. అదేవిధంగా మరి అర్వపల్లి పాఠశాల ఎస్ఎంసీ చైర్మన్ సునీత మేడం గారు, అదేవిధంగా సునీత రాంబాబు గారు ఇక్కడే ఉన్నారు. మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలు నరసయ్య గారు ఉన్నారు. ఇక్కడ పిల్లలందరూ కూడా జెండా వందనం అనేది పాఠశాలలో కాదు, కార్యాలయాలలో కాదు, రైతుల దగ్గర జెండా వందనం చేసినాడే ఈరోజు బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు అర్వపల్లి పాఠశాల విద్యార్థులందరూ కూడా రావడం జరిగింది. మరి రాంబాబు అంటే కట్టెల రాంబాబు గారి యొక్క పొలంలో ఈరోజు ఆ రైతుల దగ్గరికి రావడం జరిగిందండి. మరి గిట్టుబాటు ధర కూడా వచ్చినప్పుడే మాకు మా చేతికి పైసలు వచ్చినాడే మాకు రైతుకు ఉంటుంది సార్. అప్పటిదాకా మేము బిక్కుమంటుకుంటూ ఒడ్లు కోసినాడైతేంది, కుప్ప పోసినాడైతేంది, తర్వాత మార్కెట్కి తీసుకుపోయేంత వరకు కూడా, మార్కెట్లో అమ్ముడుపోయేంత వరకు కూడా, అమ్ముడుపోయిన తర్వాత పైసలు వచ్చేంత వరకు కూడా మాకు ఆశ ఉండదు సార్. అవి ఎప్పుడు తడిచిపోతాయా, ఎప్పుడు వర్షాలు వస్తాయా, ఎప్పుడు ఆగమవుతుంది. మరి అలాంటిది ఇక్కడ ఉన్నటువంటి ఆ పిల్లలందరూ కూడా ఇక్కడ మా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అర్వపల్లి మరి పిఎంసీలో యూత్ అండ్ ఎకో క్లబ్లో ఉన్నటువంటి పిల్లలు వీళ్ళంతా కూడా, సో బాయ్స్ కూడా వచ్చేది ఉండే. మరి పిల్లలందరూ కూడా రాంబాబు గారు ఇక్కడే కాదు, జెండా వందనం ఇక్కడ చేయాలని చెప్పి మరి జెండాను పాతి మరి జనగణమన చేస్తుంటే రాంబాబు గారు తీసుకోండి, జెండా తీసుకొని పాతండి, కింద పాతండి చిన్నగా. రైట్, అందరం ఒకసారి జనగణమన పాడదాం. సెల్యూట్. జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత, పంజాబ సింధు గుజరాట మరాఠ ద్రావిడ ఉత్కల వంగా, వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా, తవ శుభ నామే జాగే తవ శుభాశిష మాగే, గాయే తవ జయ గాథా, జనగణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాత, జయ హే జయ హే జయ హే జయ 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 హే. జై బలో స్వతంత్ర భారత్ కి జై, బలో స్వతంత్ర భారత్ కి. 79వ స్వాతంత్ర దినోత్సవం, 79వ స్వాతంత్ర దినోత్సవం. అమర వీరులకు, అమర వీరులకు, అమర వీరులకు. థ్యాంక్ యూ రాంబాబు గారు. ఈరోజు మరి కట్టెల రాంబాబు గారి పొలంలో ఈరోజు మరి జెండా వందనం ఇక్కడ చేస్తేనే రైతు బాగున్నప్పుడు మాత్రమే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అర్వపల్లి విద్యార్థులందరూ కూడా ఈరోజు మరి ఈ పొలంలో జెండా వందనం చేయడం జరిగింది. సో అదే క్రమంలోనే మరి మనమందరం కూడా భారతదేశం కోసం ఇలా గౌరవ ప్రధానమంత్రి గారు, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు రైతు రాజ్యం వచ్చినప్పుడే ఈ దేశం బాగుపడుతుంది, రైతులే ఈ దేశానికి పట్టుగొమ్మలు అనేటువంటి నినాదంతో పనిచేస్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. తప్పకుండా
మరి వచ్చే సంవత్సరం రైతుల సమక్షంలో జెండా వందనం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి రైతు మరి కట్టెల రాంబాబు గారికి, అదేవిధంగా మరి ఏఐపిసి చైర్మన్ సునీతా రాంబాబు గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ అన్న. 24/7 చూస్తూనే ఉండండి MBK న్యూస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం.